వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పారిజాతం చూసిన ఇద్దరు కూడా ఇంట్లో ఆ సూరజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సూరజ్ని ఇంకా దీప తనతో పాటు వర్క్లో జాయిన్ చేయించుకుంటుంది కదా. ఎందుకంటే జోష్న దీప ఇద్దరు కూడా సీఈఓ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు కదా. ఇంకా శివనారాయణ గారు 15 రోజులు టైం ఇస్తారు కదా. అది కాకుండా అసలు డౌన్లో ఉన్నటువంటి 2 హోటళ్ళు అంటే రెస్టారెంట్లు ఇచ్చి వీటిని మీరు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళే ఈ కంపెనీకి సీఈఓ అని చెప్తాడనమాట. ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి తెలివితేటలు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. జోష్న ఎప్పుడు చూసినా దీపను అనకొట్టాలని చెప్పేసి తిక్క ఐడియాలన్నీ వేస్తూ ఉంటుంది కదా. అది కాకుండా కార్తీక్ దీపకి హెల్ప్ చేయకూడదు అనేసి కూడా అగ్రిమెంట్లో రాపించుకుంటుంది. ఇంకా దీపకి ఎవరు హెల్ప్ చేస్తారు కాబట్టి దీప మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా శివనారాయణ గారిని అడుగుతుందన్నమాట. చూడండి పెద్దయ్య, ఇప్పుడు జోష్నకి హెల్ప్ చేయడానికి కార్తీక్ బాబు ఉన్నాడు, నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు కదా, ఇద్దరికి సేమ్ రూల్స్ ఉండాలి కదా, కాబట్టి నేను కూడా నాకు హెల్ప్గా ఒక అతన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను అనేసి దీప అనగానే ఇంకా అప్పుడు శివనారాయణ గారు నువ్వు మాట్లాడింది కూడా కరెక్టే దీప, ఏదైనా రూల్ అంటే రూలేమి ఇద్దరికి అని చెప్పేసి పెట్టుకో అనగానే సూరజ్ని తెచ్చి పెట్టుకుంటుంది కదా దీప తనతో పాటు వర్క్కి. ఇంకా ఆ విషయం గురించి పారిజాతానికి జోష్న చెప్తుంది అనమాట. గ్రాని ఆఫీసులో ఇలా జరిగింది, సూరజ్కి నేను శత్రువుతో సమానం కదా, మనకు కూడా ఆ సూరజ్ అంటేనే పెద్ద శత్రువు, అలాంటిది దీప ఆ సూరజ్ని తీసుకొని వచ్చి ఆఫీసులో పెట్టింది అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుందన్నమాట పారిజాతానికి జోష్న. అప్పుడే పారిజాతం అంటూ ఉంటుంది, ఇవే 3వ క్లాసు కూడా చదవనటువంటి ఆ దీప తెలివితేటలు మామూలుగా లేవు కదా అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడు జోష్న అంటుంది, దాని మొహం దాని తెలివితేటలు కాదవి, అవన్నీ కూడా భావ తెలివితేటలు అని చెప్పేసి జోష్న చెప్తూ ఉంటే పారిజాతం జోష్నని తిడుతూ ఉంటుంది, నువ్వు ఇలా చెప్పుకుంటూ బ్రతకటమేనే తల్లి, ఏది చేసినా సరే దీప సాధించినా సరే అంత బావే చేశాడు అనేసి రేపు దీప కార్తీక్ విజయమే చివరికి మిగులుతుంది, నీకేమీ ఉండదు అని చెప్పేసి జోష్నను పట్టుకొని ఇంకా పారిజాతం అంటూ ఉంటే గ్రాని ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని ఆ సూరజ్ గారు అంతు చూస్తాను, వాణ్ణి అసలు పరిగెత్తిస్తా చూడు ఆఫీసులో లేకుండా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ సూరజ్ ఎలాంటి తెలియగలవాడో నీకు తెలుసు కదా, అది కాకుండా ఇప్పుడు దీపతో చేరారు అంటే ఇంకా దీప కార్తీకు సూరజ్ ముగ్గురు కలిసి నేను మామూలుగా ఆడుకోరే తల్లి అని చెప్పేసి పారిజాతం చెప్తూ ఉండేలోపే వాడి మొహం వాడికి ముందు చుక్కలు చూపిస్తా, అసలు ఆఫీసులోనే లేకుండా చేస్తా అనేసి జోష్న అంటూ ఉంటే ఏం చేస్తావే, కొంప తీసుకొని చంపేస్తావా ఏంటి అని పారిజాతం ఉలిక్కి పడుతుందన్నమాట. అబ్బాయి చంపేయటమా పాడా, అలాంటి పనులు చేయను గ్రాని, జీవితాంతం జోష్న అంటే భయపడేటట్టు చేస్తా అనేసి సూరజ్ గురించి మాట్లాడుకుంటూ ఉండేలోపే ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. ఇంకా అప్పుడే పారిజాతం ఫోన్ రింగ్ అవుతుంది అనేసి అనగానే జోష్న ఫోన్ ఎవరా అనేసి చూస్తుంది, ఏదో అన్నోన్ నెంబర్ అని పడింది గ్రాని అనేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనేసి అనగానే నా గురించే తలుచుకుంటున్నట్టున్నావు జోష్న మేడం అనేసి అటు నుంచి సూరజ్ మాట్లాడతాడనమాట. రేయ్ నువ్వా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది జోష్న. వెంటనే మన పారిజాతం గ్రాని బాగా తెలివిగలదు కదా, వెంటనే కనిపెట్టేస్తుంది అనమాట. ఏంటి సూరజా అనేసి వెంటనే జోష్న అంటుంది, వాడికి అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు, సూరజా అనేసి ఎందుకు అంత వినయంగా అడుగుతున్నావు, వాడికే మర్యాద ఇస్తే మనం మర్యాద కోల్పోయిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఇంకా జోష్న అంటూ ఉంటే మేడం మీ గురించి మీరు చెప్పుకుంటున్నారేంటి, నా గురించి మాట్లాడండి మేడం అని చెప్పేసి అనగానే అప్పుడే జోష్న అంటుంది, అసలు నాకెందుకు ఫోన్ చేసావురా ఈ టైంలో, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి అనేసి అనగానే కాదు మేడం మీరు నాతోటి మైండ్ పరంగా పోటీ చేయలేక ఫిజికల్గా రౌడీలను పెట్టి కొట్టించారు కదా, మీరే ఆ పని చేశారని నాకు తెలుసు, కాబట్టి ఇంకా దీప గారు నన్ను వచ్చి అడిగినప్పుడు నేనైతే రాననే చెప్పా, కాకపోతే ఆ రౌడీలను పెట్టించి నువ్వే నన్ను కొట్టించావన్న విషయం నాకు తెలిసిపోయింది కదా, అందుకనే ఇంకా నీకు పోటీగా రావాలని చెప్పేసి నేనే కంపెనీలో ఇంకా దీప కింద జాయిన్ అయిపోయా, నీకు ముందు చుక్కలు చూపిస్తా చూడు అని చెప్పేసి ఇంకా మొత్తానికి బాగా చెప్తాడనమాట. ఒక్కసారిగా జోష్న ఇంకా మొత్తానికి షాక్ అయిపోతూ ఉంటుంది, పోయి సూరజ్ గారితో పెట్టుకున్నాను అనేసి. ఇంకా వెంటనే జోష్నకి సూరజ్కి మధ్య కొంచెం మాట జరుగుతూ ఉంటుంది. అదిగాక కంపెనీ పరంగా ఆఫీసులో పరంగా దీప జోష్న అందరి గురించి ఇంకా జోష్న సూరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే పారిజాతం అంటూ ఉంటుంది, నీకు సరైనోడు దొరికాడే అబ్బా,
ఇన్ని రోజులు కూడా దీపా కార్తీకే నీకు శత్రువులు అనుకున్నా, ఇప్పుడు మూడో వాడు కూడా తోడయ్యాడు బాబా అనేసి పారిజాతం అంటూ ఉంటే ఇంకా అప్పుడే సూరజ్ అంటాడు, పక్కన ఎవరు ఆవిడ భలే మాట్లాడుతుంది కదా, ఆవిడ మాటలు వింటుంటేనే నాకు బాగా నవ్వు వస్తుంది అని చెప్పేసి సూరజ్ మాటలు పారిజాతం వింటూ ఉంటుందన్నమాట. జోష్న కోపంతో ఊగిపోతూ పారిజాతం వైపు చూసి, గ్రాని నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పేసి ఆ సూరజ్ మీద ఉన్నటువంటి కోపాన్ని పారిజాతం మీద చూపిస్తూ ఉంటుంది అనమాట జోష్న. ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు, ఈరోజే కాదు ప్రతిరోజు నీకు నిద్ర లేకుండా చేస్తాను, నీకు నిద్ర లేకుండా చూస్తా, నిద్రపోయినా కూడా నీ కాల్లోకి నేను వచ్చేటట్టుగా చేస్తా చూడు అనేసి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలకి ఇంకా హలో 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 వద్దుగో నేను చెప్పేది విను అనేసి జోష్న ఏదో చెప్పబోతూ ఉంటే సూరజ్ ఫోన్ కాల్ కట్ చేసేస్తాడనమాట. అప్పుడు వెంటనే జోష్న అంటూ ఉంటుంది, వీడికి బాగా ఎక్కువైంది, వాడు చెప్పాల్సిందంతా చెప్పాడు, నేను మాట్లాడాల్సింది ఉన్నా కూడా సరే వినకుండా పెట్టేశాడు, వాడు దీప కార్తీక్ బావ ఇద్దరి అలుసు చూసుకొని వాడు అలా రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి ఇంకా జోష్న కోపంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్నట్టు ఫోన్ని పగలగొట్టబోతుందన్నమాట. పగలగొట్టబోతూ ఉంటే పారిజాతం అంటుంది, ఏవే వాడెవడో మీద కోపం ఫోన్ మీద చూపించడం ఎందుకు, ఫోన్ పగలగొట్టమాకే తల్లి, లెక్కలేనని ఫోన్లు పగలగొడుతున్నావు అని చెప్పేసి పారిజాతం జోష్నని అరుస్తుందన్నమాట. ఇంకా జోష్న గట్టిగా గ్రాని నాకు కోపం వస్తుంది అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ మొత్తానికి వాడంతు చూస్తా చూడు గ్రాని, వాడు నన్ను ఎంత హింస పెడతాడా ఫోన్లో అని చెప్పేసి కోప్పడిపోతూ ఉంటుంది. ఇంకా ఈలోపు మన దీప అలాగే వచ్చేసేపాటికి శౌర్య ఇద్దరు కూడా ఆ అంటుకునే ఆట ఆడుకుంటూ మళ్ళీ దాక్కునే ఆట ఆడుకుంటారనమాట. అప్పుడే ఈ శౌర్య గబగబా పరిగెత్తుకుంటూ శివనారాయణ గారి బెడ్రూమ్లో ఒక కబోర్డ్లో దాక్కుంటుందన్నమాట. ఇంకా అలా కబోర్డ్లో దాక్కుంటూ ఉంటే దీపేమో శౌర్య అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుందా. అప్పుడే పారిజాతం చూసిన వాళ్ళిద్దరు కూడా రెడీ అయ్యి హాల్లోకి వస్తారన్నమాట. హాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా దీపేమో శౌర్య అనేసి పిలుస్తూ ఉంటుంది కదా. ఇంకా అలా పిలుస్తూ ఉంటే శౌర్య పలకదన్నమాట. ఇంకా అప్పుడే జోష్నను ఇంకా అలాగే పారిజాతం అంటారు, ఏంటి నీ కూతురు గురించి వెతుకుతున్నావా దీప అనేసి అనగానే, అవును చిన్నమ్మగారు, ఏంటంటే మేమిద్దరం కూడా దాగుడు మూతలాట ఆడుకుంటున్నాం, ఇంక శౌర్య ఎక్కడో దాక్కుంది దానికోసమే వెతుకుతున్నా అనగానే, నీకు నీ కూతురికి ఇలాంటి ఆటలు బాగా సెట్ అవుతాయిలే, సరే ఆడుకోండి అని చెప్పేసి పారిజాతం వెటకారంగా అంటుంది. ఇంకా దీప శౌర్యని వెతుక్కుంటూ ఆ రూము ఈ రూము తిరుగుతూ ఉంటే శౌర్య శివనారాయణ గారి కబోర్డ్లో దాక్కుంటుంది కదా. దాక్కుని ఏంటి అమ్మ ఈ రూమ్కి రాకుండా అన్ని రూముల్లో వెతుకుతుంది, నేనే వెళ్ళి అమ్మకు కనపడదాం అని చెప్పేసి ఆ కబోర్డ్లో నుంచి బయటకు వస్తూ ఉండేలోపు అక్కడ ఉన్నట్టు పుస్తకాలన్నీ పడిపోతాయి అన్నమాట. అమ్మ ముద్దుల తాత పుస్తకాలన్నీ పడిపోయినాయి, సర్దకపోతే తాత అరుస్తాడు అనేసి అన్ని పుస్తకాలు సర్దుతూ ఉంటే అప్పుడే ఒక పుస్తకంలో నుంచి ఒక ఫోటో 2 ముక్కలయ్యి కిందకు పడుతుందన్నమాట. అప్పుడు ఆ ఫోటోలు చూసి ఇదేంటి ఈయనంటే ముద్దుల తాత, ఈ తాత ఫోటో ఎవరు అనేసి ఆలోచించి, ఓహో మొన్న అమ్మమ్మ పుట్టినరోజు వచ్చాడు కదా ఒక తాత, ఆ తాత ఫోటోనే కదా ఈ ఫోటో, అయినా కూడా ముద్దుల తాత 2 ముక్కలు చేశాడేంటి ఈ ఫోటోని అని చెప్పేసి కొంచెం పాపము చిన్నపిల్ల తెలియదు కదా, అమ్మనే అడుగుదామని చెప్పేసి గబగబా శివనారాయణ గారి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వస్తుందన్నమాట. అప్పుడే శౌర్య అడుగుతుంది, ఏంటి శౌర్య అని చూసి జోష్న అడుగుతుంది, ఏంటి శౌర్య ఏంటో ఆ దాగుడు ముత్తలు ఆట ఆడుకుంటున్నారంట కదా మీరిద్దరు అనేసి అనగానే, అవును నీకెవరు చెప్పారు అని చెప్పేసి జోష్నని అడుగుతుంది శౌర్య. మీ అమ్మ చెప్పింది కానీ అని చెప్పేసి అనేలోపు శౌర్య అంటుంది, జోష్న నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా జో అని చెప్పేసి శౌర్య అనగానే, ఏంటిదే అనేసి జోష్న అడగగానే శౌర్య ఆ చినిగినటువంటి 2 ముక్కల ఫోటోని చూపించి, ఒక దాంట్లో ముద్దులు తాతున్నాడు, ఇంకో దాంట్లో ఇంకో తాతున్నాడు, ఈ 2 ఎందుకు ఫోటో ఎలా చినిగింది అని చెప్పేసి అడగగానే ఒక్కసారిగా ఆ 2 ముక్కల ఫోటోని చూసి పారిజాతం ఉలిక్కబడుతుంది. ఎందుకంటే ఒకటేమో మన శివనారాయణ గారు, అటు పక్కన ఉన్న ముక్కేమో సుమిత్ర వాళ్ళ నాన్నగారు అనమాట. ఇంకా అతనంటే ఈ మధ్య శివనారాయణకి అస్సలు పడట్లేదు కదా. ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది పారిజాతం. ఇంకా జోష్న ఏదో చెప్పబోతూ ఉండేలోపు సుమిత్ర రావటం గమనిస్తుంది జోష్న. అప్పుడే జోష్న అంటుంది, మాకు తెలియదు కానీ అదిగో అమ్మమ్మ వస్తుందిగా, మీ అమ్మమ్మనే అడుగు అని చెప్పేసి అనేలోపు శౌర్య వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి సుమిత్ర దశరథ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు సుమిత్ర గారు, ఏంటి శౌర్య దేని గురించి తల్లి అనేసేలోపు, కాదు అమ్మమ్మ
ఇప్పుడు ముద్దుల తాత రూమ్లో ఈ ఫోటోలు 2 ముక్కలుగా దొరికాయి. ఈ ఫోటో ఎలా చినిగిపోయింది? ఒక ఫోటో ఏమో ముద్దుల తాత, ఇంకొక అతను మొన్న ఒకసారి మన ఇంటికి వచ్చాడు కదా, అతనే కదా ఇతను. ఎవరు ఇతను? అయినా కూడా మొన్న వస్తే ముద్దుల తాత గొడవ పెట్టుకున్నాడు కదా, మరి ఈ ఫోటో ఏమో ఎప్పుడో దిగిన ఫోటో, అంటే ఇతను ముందే ముద్దుల తాతకు తెలుసా అనేసి చిన్న పిల్లైనా సరే 100 ప్రశ్నలు వేస్తుంది అనమాట. ఇంకా అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ పలకరు. ఈలోపే కార్తీక్ దీప అక్కడికి వస్తారు, కాంచనా గారు కూడా అక్కడికి వస్తారు. ఇంకా అప్పుడే కార్తీక్ అంటాడు, ఏంటి శౌర్య, ఏంటి అమ్మమ్మని విసిగిస్తున్నావు అనేసేలోపు, నేనేం విసిగించట్లేదు నాన్న, ఈ ఫోటో గురించి అడుగుతున్నా అని చెప్పేసి శౌర్య చెప్పగానే, ఏ ఫోటో గురించి అనేసి కార్తీక్ అంటాడు. శౌర్య చేతిలో ఉన్నటువంటి 2 ముక్కలు చూపిస్తుంది. అందరు షాక్ అయిపోతారు. లేనిపోని తలనొప్పిరా నాయన, ఇప్పుడు మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయో ఏంటో అని చెప్పేసి అందరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే జ్యోత్స్న ఇంకా పారిజాతం చెవిలో ఊపుతూ ఉంటుంది, ఇప్పుడు చూడు మా అమ్మకు మంచి కిక్ ఉంటుంది, ఈ శౌర్య పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది, ఇప్పుడు ఈలోపే తాతయ్య వస్తాడు, తాతయ్య చేతిలో దీపకి శౌర్యకి ఉంటుంది అనేసి జ్యోత్స్న పారిజాతం చెవిలో ఊదేలోపే తదాస్తు దేవతలు ఉంటారు కదా, తదాస్తు అన్నారో ఏమో, ఈలోపే శివనారాయణ గారు వస్తూ ఉంటారు. ఆ శివనారాయణ గారు రావటం గమనించినటువంటి దీప, ఇదిగో శౌర్య ఆ ఫోటోలు మిటి నాకు అనేసి అనగానే, లేదమ్మా ఈ ముక్కలు ఎందుకు ఇలా అయ్యాయో నేనే ముద్దుల తాతని అడిగి కనుక్కుంటాను అని చెప్పేసి అది అంటూ ఉంటే అందరు టెన్షన్ పడిపోతారు. ఈలోపే శివనారాయణ గారు రానే వచ్చేస్తారు. ఇంకా శివనారాయణ గారు శౌర్యం చూసి, ఏంటి అందరినీ నిలబెట్టి అడుగుతున్నావు, ఏంటి సమావేశం ఏర్పాటు చేసింది నువ్వేనా అని చెప్పేసి శౌర్యని ఆట పట్టిస్తూ ఉంటే, ముద్దుల తాత వచ్చేసావా, నీ కోసమే వెయిట్ చేస్తున్నాం. అవును, ఒక ఫోటోలో ఉన్నది నువ్వు, ఇంకో ఫోటోలో ఉన్నది అమ్మమ్మ బర్త్డేకి వచ్చాడు కదా, అతనే కదా ఇతను, అంటే అతను నీకు ముందే తెలుసా తాత అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతూ ఉంటే శివనారాయణ గారు కోపంతో ఊగిపోతూ ఉంటే, ఇంకా అప్పుడు జ్యోత్స్న స్టార్ట్ చేస్తుందన్నమాట. చూడు తాతయ్య, దీనంతటికీ కారణం బావాను ఈ దీపని అయి ఉంటారు. ఎందుకంటే శౌర్య ఇన్ని ప్రశ్నలు చిన్నపిల్ల, దానికి ఎలా తెలుస్తుంది? కాబట్టి దీపను కార్తీక్ బావ ఇద్దరు కలిసి మీ రూమ్లో ఏమైనా ఫోటోలు ఉన్నాయేమో, ఆ ఫోటో దొరికితే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడగమని చెప్పి జ్యోత్స్నని శౌర్యాన్ని బాగా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు తాతయ్య అని చెప్పేసి ఉన్నవి లేనివి అన్నీ కూడా పాపం దీప మీద కార్తీక్ మీద నెట్టేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా అప్పుడే శివనారాయణ గారు అంటారు, ఎవరికి డౌట్లు వచ్చినా, ఎవరికి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను జవాబు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడే నేను చెప్తాను, ఇంకా అవసరం లేనప్పుడు నేను చెప్పను కదా. కాకపోతే ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నేను చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తాను, వినండి. ఇతను నేను అంటే సుమిత్ర వాళ్ళ నాన్న నేను ఇద్దరం కూడా ప్రాణ స్నేహితులలాగా ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి వ్యాపారం స్టార్ట్ చేసాం, ఇద్దరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇద్దరం కూడా పిల్లలు పుట్టారు మాకు అందరికీ. ఇంకా తర్వాత మా కంపెనీ అభివృద్ధి చెందినట్టుగానే మా పిల్లలు కూడా పెరిగి పెద్దవుతూ వచ్చారు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్షిప్గా ఉన్నారు. కాకపోతే నా కొడుకు దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు, ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమలో పడ్డారు. ఇంకా సుమిత్ర వాళ్ళ నాన్న మీద నమ్మకంతో, మా నాన్న ఎలాగైనా సరే నాకు నువ్వు దశరథకి ఇచ్చి పెళ్లి చేస్తారు, నేను అడిగితే కాదనరు అనేసి నమ్మకంతో దశరథ సుమిత్ర ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కాకపోతే సుమిత్ర వాళ్ళ నాన్న ఇంకా అతను ప్రతీది కూడా వ్యాపారంలాగే అనుకొని ఉన్నింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వ్యాపారంలో కూడా డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా సుమిత్ర మీద ఇరుచుకు పడ్డాడు. ఈ దశరథాన్ని ఎందుకు చేసుకున్నావని చెప్పేసి పెద్ద గొడవ అయిందప్పుడు. ఇంకా అప్పుడే నాకు అర్థమైంది, నాతో ఇన్ని రోజులు స్నేహం చేసింది కూడా డబ్బు గురించి ఆ కంపెనీల గురించేనని. ఇంకా అప్పుడుతోటి నా ఫ్రెండ్ అంటేనే నాకు చిరాకు వచ్చింది. ఇంకా సుమిత్ర దశరథ ఇద్దరిని తీసుకొని నేను వచ్చేసానా. ఇంకా సుమిత్ర కడుపుతో ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళ అమ్మ ఇంకా అతనికి తెలియకుండా దొంగతనంగా సుమిత్రని చూడటానికి వచ్చిందని తెలిసి వాళ్ళ సుమిత్రకి తల్లినే లేకుండా చేశాడు. అలాంటి దుర్మార్గుడు వాడు అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. సుమిత్ర పాపం బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా నా వల్లే కదా అమ్మ లేకుండా పోయింది అనేసి. ఇంకా అందువల్లే అప్పటి నుంచి కూడా ఇంకా నేను సుమిత్ర వాళ్ళ నాన్న విడిపోయాం. అర్థమైంది అని అనుకుంటున్నాను కదా. మొత్తానికి మాకు జరిగినటువంటి స్టోరీ ఇది అనేసి అనగానే ఇంకా మరి అమ్మ కాకుండా ఇంకా ఎవరు తాతయ్యకి పిల్లలు లేరా తాతయ్య అనేసి జ్యోత్స్న అడుగుపోతూ ఉంటే
అప్పుడే శివనారాయణ గారు అంటారు, నేను చెప్పాల్సిన వరకు చెప్పాను. ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి ఎవరెవరు ఎలా ఉన్నారు దాని అంతటికి గురించి నాకు అనవసరం. కాబట్టి నేను ఏం చెప్పాలనుకున్నాను ఆ విషయాల గురించి చెప్పాను. మిగతా విషయాల గురించి నాకు అనవసరం. నేను చెప్పదలుచుకోలేదు. అసలు నేను ఆ విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. దసరా మనకు ఆఫీసుకి టైం అయింది, ఇంకా బయలుదేరదామా అనేలోపు ఇంకా దసరా కూడా కార్తీక్ పద మనం వెళ్దాం అని చెప్పేసి కార్తీక్ని తీసుకొని మొత్తానికి దసరా కార్తీకు అలాగే శివనారాయణ గారు వెళ్ళగానే ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది. మనం ఏది బయట పెట్టాలన్నా కూడా అంతా కూడా మనకే రివర్స్ అవుతుంది. మన రోజులే బాగోలేదు. ఆ దీపని కార్తీక్ని ఇరికిద్దాం అనుకుంటే వాళ్ళే పైకి వెళ్తున్నారు. కాబట్టి మనం అనవసరంగా వాళ్ళ గురించి ఏదేదో చేసేయాలని చెప్పి సప్పబడటం అనవసరం. టైం వచ్చినప్పుడు చేద్దాం. బయట మీ తాతయ్యలు వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు కూడా పద ఆఫీస్కి అనేసి పారిజాతం జ్యోష్ణని పంపించేస్తుంది. ఇంకా అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా జ్యోష్ణకి కార్తీక్కి సూరజ్కి దీపకి మధ్య నలుగురికి ఆ ఆఫీసులో అంతా బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సూరజ్ కార్తీక్ ఇద్దరు కూడా దీపకి సపోర్ట్ పలుకుతూ ఉంటారు. దీపకేమో చాలా కోపం వస్తుంది. దీపం చూసి జ్యోష్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది. మొత్తానికి ఆఫీసులో అలా పోటాపోటీ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎవరు సీఈఓ అవుతారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే దీప మంచి కాన్ఫిడెంట్గా ఉంటుంది. సూరజ్ లాంటి అతను నాకు చక్కగా వర్క్లో దొరికాడు, కాబట్టి నాకు ఏం తెలిసినా తెలియకపోయినా సూరజ్ దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక పక్క బావ నాతో చెప్తూ ఉంటాడు. కాబట్టి నేను ఎలాగైనా సరే కంపెనీని అభివృద్ధిలోకి తీసుకురావాలి. పెద్దయ్య గారు చెప్పినట్టుగా నేను తెలివిగా ప్రవర్తిస్తేనే దీంట్లో సీఈఓ పోస్ట్ రావడానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి ఆఫీసులో ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.